అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూన్ 1వ తేదీ శనివారం నుండి జూన్ 30 బుధవారం వరకు ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ నెల మిథున రాశి ఫలితాలు. ఈ రాశి వారికి బుధుని యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మరియు గోచార స్థితి వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎక్కువగా విచారం, కోపం, ఆవేశానికి గురవుతూ దైవభక్తి మీద చికాకు పడుతూ దైవ దూషణ చేస్తూ ఆనందం లేకుండా ఉంటారు. అనుకోని విధంగా ధనం ఎక్కువగా ఖర్చు కాగలదు. విపరీతమైనటువంటి కోపానికి గురి అవుతూ ఉంటారు. దానివలన అత్యంత ఆప్తులైన వారిని కూడా దూరం చేసుకోవలసి వస్తుంది. ఎక్కువగా స్నేహితులను నమ్మటం వలన వారి చేత మోసపోవడం అనేది జరుగుతుంది. మరియు గొడవలు కూడా జరిగేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవహారం అందే కానీ పని అందే కానీ ఆటంకాలు కలిగి ఉండటం వలన అధికమైనటువంటి ధన నష్టం కలగగలదు. వ్యాపార విషయంలో తోటివారి చేత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడగలవు. దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఆవేశానికి గురి కావలసి వస్తుంది. మానసికమైనటువంటి చికాకులు కలిగి విచారంతో ఉంటారు. బంధువులతో కానీ మిత్రులతో కానీ ఎక్కువగా గొడవలు ఏర్పడగలవు. విద్యార్థులు ఎక్కువగా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఉద్యోగస్తులు తోటివారి చేత జాగ్రత్తగా ఉండాలి. వస్త్ర వ్యాపారులకు, నవరత్న వ్యాపారులకు ఈ యొక్క నెల అనేక రకములైనటువంటి నష్టాలు కలిగి అనుకూలం లేకుండా గ్రహచార స్థితిలో బాధపడుతూ ఉంటారు. మరి కావున ఈ యొక్క నెల చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, ఒక 11 రోజులు శివాలయంలో ఆవు నెయ్యి, ఆవాల నూనె కలిపి సాయంత్రం సమయంలో దీపారాధన చేసి ఖర్జూర పండ్ల రసముతో అభిషేకం చేసి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. భామాయ చంద్రచూడాయ చంద్రశేఖర పాహిమాం సర్వకష్ట నివారాయ శాంభవీపతి నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. తాంత్రిక పరంగా మేకపాలలో సింధూరం కలిపి 2 గంటలు దానిని నానబెట్టి తీసి దానిని పొడి చేసి గంధములో కలిపి తిలకంలాగా ధరించడం వలన సర్వజన వశీకరణం కలిగి అనుకున్నటువంటి పనులు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.